మాకు అన్యాయం జరిగిన గురించి మేము మాట్లాడేకి వచ్చినాము మీడియాకు. ఫస్ట్ నేను డబ్బులు ఇమ్మని చెప్పలే వాళ్ళకు. వాళ్ళ మాది ఆలమూరు రంగనాయకులు. నా భార్య పేరు శ్రీదేవి చల్లా. వీళ్ళు నేను సరస్వతికి పరిచయం చేశారని నన్ను ఇది పెడుతున్నారు. సరస్వతికి నేను పరిచయం చేసింది ఏం చేసిండేది లేదు. డబ్బు సరస్వతికి ఏమని ఇచ్చింటే సరస్వతితో వసూలు చేసుకోవాలా. నన్ను అడ్డం పెట్టుకొని నాదే సరస్వతి ఫోటోలు ఏడో టూర్ పోయినప్పుడు తీపించుకునే ఫోటోలు మా ఫ్యామిలీస్ కావాల్సి మేము తీపించుకున్నాము. ఆ ఫోటోలు అడ్డం పెట్టుకొని చిన్న పాపను పెట్టుకొని ఆ ఫోటోలన్నీ పెట్టి ఊరందరికి తెలిసేట చేసి గౌరవం వెతికే సంసారం నాది. ఈరోజు రోడ్డు పాలన చేసినారు. సరస్వతి మా బంధువే, భార్య బంధువు ఆయన. రామాయణుడు నేను 30 లక్షలు ఇచ్చింటే అమెరికాకి పంపించినాడు పిల్లోని అన్నాడు ఫస్ట్ పాయింట్. మొన్న ఛానల్లో ఒక ఛానల్లో అది నేను ఒక్క నిమిషం 30 లక్షలు నేను పోయి కమిషన్ మాట్లాడుకొని 25,000 కమిషన్ ఇచ్చి తిరుపతి నుంచినే మనం పంపించినది. నేను తిరుపతిలో 25 లక్షలు కమిషన్ ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేయించి నా పేరుతో వాళ్ళ పేరుతో నేను వాళ్ళ అకౌంట్ బుక్ నేను డ్రా చేసుకుంటాను. వాళ్ళు కూడా ఇవ్వలేదు, ఆడే పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా 12,000 వాళ్ళ దగ్గర ఉంది నాది ఐసిఐసి బ్యాంక్లో. ఆటి నుంచి నేను డిపాజిట్ చేసి పంపించాను. ఇక్కడ ప్రభాకర్ చౌదరి దగ్గర పక్కన వాళ్ళు ఉంటారు మన శ్రీనివాసులని, వాళ్ళు మన వాళ్ళు ఆ బిల్లుల్లో మనకి సాయం చేసి లోన్ ఇప్పించి పంపించారు. 60 లక్షలు లోన్ తీసుకొని పోయినాడు అమెరికాకి. అయితే వాస్తవం వాడు పర్సనల్గా ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని పోయినాడు, అది ఒకటి. తర్వాత ఈ మధ్య కాలంలో మరి ఒకరోజు ఇంటిపైకి ఒక 20 మంది పిల్లలంతా వచ్చేసి నేను కీస్ నాకు తెలియకుండా దాని మీద పెట్టినేంటి కార్ బీగాలు తీసుకొని కార్ వేసుకొని పోయినారు. కొందరు మాట్లాడుతుంటే కొందరు కారు ఎత్తుకొని పోయినారు. కారు ఎత్తుకొని పోయినా నాకు చాలా అవమానాలు జరిగింది ఆ రోజే. మళ్ళీ మొన్న రీసెంట్గా మా డ్రైవర్ ఉండే, మా డ్రైవర్ ఏమైనా ఎక్కించుకురాపోరా మన బంధువులు అటు దిగుతారు కదా రోడ్డు బైపాస్లో అని పంపిస్తే రామాయణుడు పెన్నం వచ్చి రాళ్ళు తీసుకొని కారు అద్దాలు పగలు కొడతారు, డ్రైవర్ని కొడతామని బెదిరించేసి కారు 2 రోజులు కిడ్నాప్ చేసేసినారు కారుని కూడా. అది అట్లా జరిగేసింది. మొన్న రీసెంట్గా కూడా నేను కిడ్నాప్ కాక ముందు నేను తోటలేకపోతా అంటే ఒకరోజు అటాక్ చేశారు నన్ను. 2-3 దఫాలు నన్ను కాసుకొని చూస్తామన్నారు. నేను కొంచెం నాకు అలవాటు ఉంది, నేను అయ్యరే తిరుగుతాంట, అయ్యరే పెట్టి తెచ్చుకుని ఇది చేసుకుంటాను. నా భార్యకి ఆరోగ్యం బాగాలేదు, ఆయనకి తెస్తాంట, నేనే తెచ్చుకుంటా అంటే వీళ్ళు నన్ను దారి కాసి రామానాయుడు పొలం కాడ 12 మంది అట్లా వచ్చేసినారు. మిగతా వాళ్ళు వెళ్ళిపోయినారు. 2 వచ్చింది వెహికల్. ఒక వెహికల్కి అయితే నెంబర్ లేదు. దాంట్లో నన్ను పొద్దున 7:30కి ఎత్తకపోయి మధ్యాహ్నం 1 గంటకి 1:30కి నన్ను మళ్ళీ స్టేషన్ కాడ దింపేసినారు. వచ్చి కొన్ని మండలాలు తిప్పుకొచ్చినారు. అది జరిగింది. నాది ఆలమూరు శ్రీదేవి, నా భర్త రంగనాయకులు. మాకు పరిచయం నా భర్తకి సరస్వతి అనే వ్యక్తితో పరిచయం అయితే ఉంది. ఒక ఫోటో ఆధారంగా అడ్డం పెట్టుకొని గత 9 నెలల నుండి ఆ ఫోటో ద్వారా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు వాళ్ళు. మా ఆయన్ని కిడ్నాప్ చేశారు, మా ఇంటికి వచ్చారు, మమ్మల్ని చాలా అగౌరవపరిచారు. ఇప్పుడు నా ఫ్యామిలీని బజార్కు లాగారు, నా పిల్లలతో సహా బజార్కు లాగారు. మొన్నటి వరకు డిఎస్పి సార్ దగ్గర 40 లక్షలు అని చెప్పిన రామానాయుడు ఇప్పుడు మళ్ళీ మీడియా మిత్రులతో మళ్ళీ 30 లక్షలు నేను డిపాజిట్ చేసి వాళ్ళ కొడుకును పంపించాను అమెరికాకి అని చెప్పడం జరిగింది. ఎక్కడ నా కొడుకు అమెరికాకి తన డిపాజిట్ చేసింటే వెళ్ళాడో చూపిమ్మనండి. నా కొడుకు ఎలా చదువుకున్నాడో నేను ఆధారాలతో సహా నేను చూపిస్తాను. వాళ్ళు ఎప్పుడు ఏ నెల ఏ టైము ఏ గంట నాకు డిపాజిట్ చేసినాడో నా బిడ్డకి అమెరికా పోవడానికి రామానాయుడు కావాలా. మళ్ళీ ఇంకొక మీడియాలో 1,20 లక్షలు ఇచ్చినాము అతనికి అని చెప్పాడు. అవి ఎక్కడి నుంటో ఇచ్చాడు, ఎట్లు ఇచ్చాడు, ఏ ప్రూఫ్ లేకోకుంది ఎవరు ఇస్తారు కోట్లు? ఆయనకు ఎలా వచ్చాయి ఆ కోట్లు? ఏం పని చేస్తున్నాడు ఆయన? సాఫ్ట్వేర్ ఉద్యోగమా లేకుంటే బిజినెస్ మ్యానా? అతనికి రావడానికి అన్ని డబ్బులు ఎట్లొచ్చినాయి? ఏమి ఆధారం లేకోకుండా మా ఆయన్ని ఎందుకు హింసలు పెడుతున్నారు? మా ఆయన్ని కిడ్నాప్ చేస్తారు, మా ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారు. ఆస్తి ఏమన్నా వాళ్ళకి ఏమన్నా ఉంటే ఉద్దేశం ఉంటే రమ్మనండి, మా ఆయన్ని ఇక్కడే పెడతాను, నేను ఏం చేస్తారో చేయని. ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? ఈ పొద్దు నా ఫ్యామిలీని కూడా బయటకు లాగారు, నా పిల్లల్ని కూడా బయటకు లాగారు. ఈ రోజు నా పిల్లలు ఏమన్నా అయిపోతే నేనేం చేయాలా? ఎవరికి చెప్పుకోవాలి? నేను వాళ్ళకి ఏమన్నా ఆధారాలు ఉంటే తీసుకొని రమ్మని చెప్పినాను. నేను కట్టిస్తాను నా భూమి నమ్మి అని చెప్పినా. నేను ఫస్ట్ 15 మంది నా ఇంటికి వచ్చినప్పుడు చెప్పిన. ఏప్రిల్ 2వ తేదీ మా ఆయన్ని కిడ్నాప్ చేసి అసలు రామగిరి గుట్టల్లోకి గాదికుండ గుట్టల్లోకి ఎందుకు తీసుకుపోయినారు? వాళ్ళు ఏం చేయడానికి తీసుకుపోయినారు నా భర్తని? వాళ్ళు
ఏం చేయడానికి తీసుకెళ్లారు? ఏం చంపాలనుకున్నారా? ఆస్తిని రాపించాలనుకున్నారా? ఏం చేయాలని తీసుకెళ్లారు వాళ్ళు? ఇది చూడండి సార్, దేవి అనే ఆ వ్యక్తి నన్ను ఎలా బెదిరిస్తుందో చూడండి. ఇది వీడియో చూపిస్తా మీకు. రామనాయుడు భార్య, ఇగో చూడండి సార్, ఇగో ఫ్లెక్సీలు కొట్టించి అందరంతా పంపించి పాంప్లెట్లు పంచుతా, గోళ్ళకు కూడా కొడతా. ఫస్ట్ లో 2-3 రోజుల్లో ఏ విషయం మీరు చెప్పుకోకుంటే ఇవన్నీ చేస్తామని చెప్తున్నాడు. ఒక పిచ్చి పోటు ఆధారం పెట్టుకొని ఒక ఫ్యామిలీని బజార్కి ఇవ్వడం ఎంత మాత్రం న్యాయమో చెప్పమనండి వాళ్ళని. ఎంత మాత్రం న్యాయమో? ఒక పిచ్చి పోటు అది మా ఆయనకు ఉంది. మా బంధువే ఆమె, సరస్వతి అనే వ్యక్తి మా బంధువే, ఇద్దరు కలుసుకున్నారు. ఒక్క పిచ్చి పోటును ఆధారం పెట్టుకొని సరస్వతి అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చి మా ఆయన్ని లాగడం ఎంత మాత్రం న్యాయమో చెప్పండి. ఎంత మాత్రం న్యాయమో అది? సరస్వతికి ఇచ్చారు కదా, మాకు అందరూ బంధువులే. రామనాయుడు అనే బంధువే, తిరుపాల నాయుడు అనేది బంధువే, సరస్వతి అనే వ్యక్తి బంధువే. సరస్వతి తీసుకున్నప్పుడు మా ఆయనకి చెప్పిందా? రామనాయుడు ఇచ్చినప్పుడు మా ఆయనకి చెప్పాడా? తిరుపాలు ఇచ్చినప్పుడు మా ఆయనకి చెప్పాడా? సద్ది తమ్ముడు ఎవరు? తిరుపాలు మా ఇంటికి వస్తాడు, మా ఇంట్లో తింటాడు, మా ఇంట్లో కొనుక్కుంటున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు. లేకపోతే సరస్వతి అనే వ్యక్తికి డబ్బులు ఇస్తున్నానని ఒక్కరోజు మా ఆయనకి చెప్పాడా? ఏమన్నా చెప్పలేదు. ఛార్జీలతో సహా మా ఆయన సీక్రెట్లతో సహా ఖర్చులకు లేకుంటే ఇట్లా జవులో పెట్టి మా ఆయన డబ్బులు పంపించేవాడు. ఎవరికి? తిరుపాల నాయుడికి. కనీసం వచ్చి నన్ను పిలుచుకుపోతున్నాడు, మా ఇంటికి వస్తున్నాడు, నేను టిఫిన్ చేస్తే తింటున్నాడు, నా ఇంట్లో కొనుక్కుంటున్నాడు. వదినే ఇలా జరుగుతుందని ఒక్కరోజు సరస్వతి అనే ఆమె ఎవరు నన్ను డబ్బులు అడుగుతుందని ఒక్కరోజు ఎందుకు చెప్పలేకపోయినాడు ఆయన? ఎందుకు చెప్పలేకపోయినాడు ఆయన? ఏం చేయాలని నా భర్తని వీళ్ళంతా ఇది చేస్తున్నారు. మాకు ఇప్పుడు కావాలా, అది ఏం చేయాలని నా పరువుని బజార్లో పెట్టినాడో అది నాకు డెఫినెట్ గా కావాలా. నా బిడ్డ ఎలా చదువుకున్నాడు అమెరికాకి వెళ్ళి చూపించాలా. ఏ డిపాజిట్ చేశాడో రామానాయుడు బయటికి రావాలా. అది వచ్చినాను, నన్ను ఎవరు బిల్లంపించుకున్నారు, నేను ఎక్కడ సంతకం చేశాను, నేను ఎక్కడ ఇతడా చేసుకున్నాను కేసుని, నేను చేసుకోలేదు, నేను మళ్ళీ అయినా నాకు న్యాయం జరగలేదని అది ఆటికే పోయి మళ్ళీ నేను మొన్న కేసు పెట్టి వచ్చినాను. నేను కేసు పెట్టినాను, నేను కేసు పెట్టి తీసుకోండి సార్ నాకు న్యాయం జరగాలని చెప్పిన. మా ఆయన కిడ్నాప్ ఎందుకు చేశారో అది నాకు తెలియాలి. ఎందుకు చేసినారు కిడ్నాప్? కోట్లకి డబ్బులు ఇచ్చినా కూడా ఇట్లా కోర్టులు పెట్టే అధికారం ఎవరు ఇచ్చినారు వాళ్ళకి చెప్పండి. నేను ఏప్రిల్ 2వ తేదీ కంప్లైంట్ ఇచ్చాను. నా హెల్త్ ప్రాబ్లం వల్ల నేను ఆ సంధికి పోలేకపోయాను. మళ్ళీ నేను మొన్న సోమవారం రోజు స్పందనలో ఇంకో కంప్లైంట్ ఇచ్చిన. డీసెంట్ గా ఈ మధ్య 3 ఎకరాలు నేను ఐకం పెట్టాను. మా ఆయన నిలదీస్తుంటే ఆస్తి డబ్బులు కడతావా లేదని అప్పులు ఇచ్చిన వాళ్ళు నిలదీస్తుంటే డీసెంట్ గా నేను అంతా ఒక 2 నెలలు అయింది, ఇప్పుడు 2 నెలలు 3 నెలలు అయింది. నేను ఐకం పెట్టినాను, ఐకం బట్టి కొంతమంది కట్టాను. ఇంకా నాకు చాలా అప్పులు ఉన్నాయి, ఊర్లో అప్పులు ఉన్నాయి. మాకు సల్లార్పల్లి కాడ ఆస్తి రావాలి, అది మా మామ ఆస్తి, మాకు సోయాన ఆస్తి. అది మేము అడగడానికి పోతే మా మరిది తిరుపాలనే వ్యక్తి ఇక్కడ రాండి, ఏం అధికారం ఉందో మీకు, కాళ్ళు చేతులు 2 ఇరుగొట్టి పోస్టర్లు అతికిస్తామని చెప్తున్నాడు. పిల్లలతో శుద్ధ రాండి, మిమ్మల్ని అందరినీ చేస్తామని చెప్తున్నాడు.